ఈరోజు 42% బీసీలకు రిజర్వేషన్ని కేటాయించినాం. మేము అసెంబ్లీలో బిల్ పాస్ చేసినాం. దమ్ము ఉంటే ఒక బీసీ బిడ్డగా బండి సంజయ్ నేను అడుగుతున్నాను, పార్లమెంట్లో మీరందరూ 8 మంది ఎంపీలు ఉన్నారు, కొట్లాడే ఆ బిల్లు పాస్ చేపియండి. ఈరోజు ఎస్సీ వర్గీకరణ చేసినాం మేము. నీకు నిజంగానే అప్రిషియేట్ చేయండి. మీరు అందరు అసెంబ్లీలో అయితే మీరే ఎవరు చేయండి, చరిత్రలో లిఖించబడింది ఇది అని మీరే ఒప్పుకున్నారు. దాన్ని బయట వచ్చి వక్రీకరించొద్దు అని దయచేసి మేము చేసినటువంటిది సమానం. కిత్నే భాగీదారి ఉత్నే ఇస్సేదారి మా రాహుల్ గాంధీ గారి మాట. సో మేము ఈరోజు వాళ్ళకి ఎంత వాళ్ళ ఎంత పాపులేషన్ ఉందో అంత వాళ్ళకు అందాల్సినటువంటి వసతులు అందాలే. విద్యలోనైనా, వైద్యంలోనైనా, ఉద్యోగంలోనైనా, రాజకీయంలోనైనా సమాన హక్కు అందరికి కలిగించాలి అని మా కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల మంచి ఆలోచన చేస్తుంటే మా మీద పొద్దున్న లేసి నుంచి రాత్రి వరకు ఏదో ఒకటి మాట్లాడు, ఏదో ఒకటి అనుడు. మేం చేసినాం. మరి మీ 10 ఏళ్లలో బీసీ కనీసం ఒక నాయకుడిని మీరు పార్టీ అధ్యక్షుడిని చేయకపోయినా ఈరోజు మా పార్టీ అధ్యక్షుడు బీసీ బిడ్డ. మా కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ అధ్యక్షుడు ఒక దళితుడు. మరి మేమెన్ని చేస్తున్నాం? మీరు ఏం చేయందే మా మీద ఏడుస్తే మేము ఎట్లా ఊరుకుంటాం? మీరు ఏమేం చేయలేదో మేము అంతకన్నా ఎక్కువగా చేస్తున్నాం కదా 16 నెలల్లో. మీకు 10 సంవత్సరాలు అంటే 3360 రోజులు, 60 రోజులు. మరి అన్ని రోజులలో చేయండి మేము ఎన్ని రోజులలో చేసినాం చెప్పేది?